ఏదైతే వరుసగా జరుగుతున్నటువంటి సంఘటనలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సుబ్బారాయుడి హత్య ఒకవైపు, అట్లాగే తాజాగా జరుగుతున్నటువంటిది ఏదైతే కొట్టుకునేటటువంటి సంఘటనల పేరుతో జరుగుతోంది. లేటెస్ట్గా నవాబ్పేట ప్రాంతంలో పథకం ప్రకారమే హత్యా ప్రయత్నం చేశారు అంటూ జగన్మోహన్ రెడ్డి స్వయంగా రంగంలోకి వచ్చి ఇవాళ ఏదైతే మొన్ననే బెంగళూరు వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి రేపో ఎల్లుండో సుబ్బారాయుడిని కలవడానికి వెళ్తున్నారంటున్నారు. తాజాగా నవాబ్పేట అంశానికి సంబంధించి కనుక్కున్నారు. నవాబ్పేటలో ప్లాన్ ప్రకారం కర్రలతో కొట్టారు. సుమారుగా 20 మంది కలిసి దాడి చేశారు. పాలన మీద దృష్టి పెట్టకుండా దాడులకు ప్రోత్సహిస్తున్నారు. ఇట్లాంటి ఘటనలతో చంద్రబాబు ఏం సాధిస్తారంటూ ప్రశ్నిస్తూ తాజాగా సన్ రైజ్ ఆసుపత్రిలో గాయపడ్డటువంటి వాళ్ళని పరామర్శించారు. ఆ విజువల్స్ ఇప్పుడు హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ అడుగులు వేస్తూ ఉన్నారు. ఇది ప్రస్తుతం ఇంకే పత్రికలు ఏ టీవీ ఛానళ్ళకు కూడా ఉద్దేశం లేదు కాబట్టి దాంట్లో నుంచి ఈ పాయింట్ల వరకు చెప్తున్నారు. ఒకసారి జగన్ ఏమంటున్నారు విందాం. 20,000 రూపాయలు పెట్టుబడి సహాయంగా ఇస్తానని చెప్పి రైతులకు ఎగరగొట్టేశాడు. ఆసుపత్రులు మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్లు ఉన్నారు. అయినా కూడా తల్లులను మోసం చేస్తూ అమ్మఒడి ఎగరగొట్టేశారు. ప్రతి పిల్లాడికి ఇస్తాను అని ఎన్నికలప్పుడు చెప్పిన హామీ నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పి ఆ ప్రతి పిల్లాడిని చూపించి ఇస్తాము అని చెప్పి ఆ పిల్లలను మోసం చేశారు. ప్రతి అక్క చెల్లెమ్మలను మోసం చేశారు. తల్లులకు అమ్మఒడి ఇస్తామని తల్లుల దగ్గర నుంచి మొదలెడితే ప్రతి తల్లికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి అమ్మాయికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు నెలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పి వాళ్ళను మోసం చేశారు. ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకుంటా ఉన్న పిల్లలు ప్రధాన రాజకీయ పక్షాలన్నింటికీ కూడా రాష్ట్రంలో జరుగుతూ ఉన్న అన్యాయాల గురించి వివరించడం జరిగింది. హైకోర్టు, సుప్రీంకోర్టు గడపలు కూడా గట్టిగా వాళ్ళ తలుపులు కూడా కొట్టే కార్యక్రమాలు గట్టిగా చేస్తాం. రాష్ట్రంలో జరుగుతూ ఉన్న ఈ అన్యాయాలు, ఈ ఆక్రందనల మీద ఎందుకు ప్రెసిడెంట్ రూల్ విధించకూడదు అని చెప్పి కూడా గట్టిగా వాళ్ళని అడిగే కార్యక్రమం కూడా చేస్తాం. గవర్నర్ గారిని కూడా తల్లులకు అమ్మఒడి ఇస్తామని తల్లుల దగ్గర నుంచి మొదలెడితే ఇది ఓవరాల్గా మళ్ళీ పరామర్శించడానికి వెళ్ళినటువంటి సందర్భంలో ఈ ఇష్యూస్ను కూడా టచ్ చేశారు. ఓవరాల్గా అయితే కనుక రాష్ట్రపతి పాలన పెట్టమంటూ మరొకసారి డిమాండ్ చేశారు.